ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ పరాభవనామ సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం అంటే అనేక పరిణామాలు, అనేక విషయాల్లో మార్పులు, అవమానాలు, అనుమానాలు. గత విషయాలన్నీ కూడా ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకొని కొన్ని అవమానాలు, అనుమానాలు జరగకుండా, పరాభవాలు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవలసిన సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అంటే, శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మూల 1, 2, 3, 4, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4, అలానే ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు కూడా ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశి వాళ్ళకి ఏయో, బాబి, భూధా, భాడ, అలానే బే అనే అక్షరాల వాళ్ళందరూ కూడా ధనుస్సు రాశి అవుతారు. ధనుస్సు రాశి వాళ్ళకి 14 ఆదాయం, 11 ఖర్చుగా ఉంటుంది. రాజ్య పూజ్యం 5 ఉంటుంది, అవమానం 6 ఉంటుంది. అంటే అధిక ఆదాయం బాగా ఉంటుంది ధనుస్సు రాశి వాళ్ళకి. ధనుస్సు రాశి వాళ్ళకి గ్రహ గమన గతులు మనం పరిశీలన చేసినట్లయితే, గురువు జూన్ 2వ తారీఖు వరకు కూడా మిథున రాశిలోను, 2వ తారీఖు తర్వాత అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలోను, అక్టోబర్ 31 నుంచి గురువు సింహరాశిలో అతిచారంతో డిసెంబర్ 18వ తారీఖు వరకు ఉండటం, డిసెంబర్ 18 నుంచి గురువు వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. మరి ధనుస్సు రాశి వాళ్ళకి రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నాడు జూన్ 2 వరకు. సప్తమంలో ఉంటే చక్కగా ఆదాయ వనరులు బాగా పెరగటం, నిరుద్యోగులకి వాళ్ళు ఆశించిన దానికంటే మంచి ఉద్యోగం లభించటం, స్త్రీలు గతంలో ఏదైతే ఉన్నత చదువులు, వ్యాపారము, ఉద్యోగం మానుకున్నారో మళ్ళీ ప్రారంభం చేసే అవకాశాలు ఉండటం, ఈ అకాడమిక్ ఇయర్లో విద్యార్థులకు అనుకూలంగా ఉండటం, మంచి పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఐఐటి కానీ, ఎంసెట్ కానీ, నీట్ కానీ, బీటెక్ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఎంఎస్ కానీ, జనరల్ డిగ్రీ కానీ, జనరల్ పీజీలు కానీ, వీటిలో ఉత్తమమైన మార్కులు సంపాదించే అవకాశాలు ఉంటాయి. వేరే వ్యాపకాల్లో తగ్గిస్తారు. క్రీడాకారులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహ శుభ కార్యక్రమాలు, గతంలో పెండింగ్ ఉన్న స్త్రీ పురుషులకి మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి కానీ, సుసంపన్నమైన కుటుంబం నుంచి వరుడు కానీ లభించవటం, ప్రేమ పెళ్లిళ్ళు అనుకూలంగా ఉండటం, పెద్దలు ఒప్పించి వాళ్ళు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉండటం, లవ్ అట్రాక్షన్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి. అలానే స్థిరమైన ఉద్యోగము, స్థిరమైన లాభాలు, సరైన ప్రణాళికలతోటి రకరకాల దారులలో డబ్బు సంపాదించడానికి అవకాశాన్ని కనుక్కుంటారు. వీళ్ళు లైఫ్ను ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలో చూస్తారు. ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, ఇన్కమ్ గ్రోత్ ఉండే అవకాశాలు ఉంటాయి, ఎక్స్పెండిచర్స్ తగ్గించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, రెస్పెక్ట్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా కొంత గురువు వల్ల సాధ్యమవుతాయి. అలానే శని వల్ల, చతుర్థంలో శని వల్ల అక్టోబర్ 31 వరకు ఉంటే కొన్ని కార్యక్రమాలు వాయిదా పడే అవకాశాలు, తల్లిదండ్రుల విషయంలో కొంత వెనకంజ వేయటం, వాళ్ళ ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు, వాహనాలు కొనుగోలు చేయాలంటే కొనుగోలు చేయలేకపోతారు, లోన్లలో కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జూలై 25 నుంచి మళ్ళీ వాహనాలు కొనుగోలు చేస్తారు, ధనధాన్య వృద్ధి కలగటం ఒకటి, శత్రువులు మిత్రులుగా మారిపోవటం ఒకటి, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరుగుతుంది. అంటే కోరుకున్న విషయాలన్నీ కూడా కోరుకున్నట్టుగా జరుగుతుంది. అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉంటుందని అర్థం. ఎందుకంటే ఇక్కడ గురువు శని వల్ల బాగున్నాడు, శుక్రుడు వల్ల శుభ కార్యక్రమాల నిర్వహణ, బంగారు ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేయటం, సుఖము సౌఖ్యము లాభించటం, స్త్రీ సౌఖ్యం లభించే అవకాశాలు, రవి వల్ల మంచి ఉద్యోగాలు లభించటం, బుధుడు వల్ల నూతన వ్యాపార విస్తరణ జరగటం, ఇలాంటి సంఘటన జరుగుతాయి. మరి రాహు వల్ల ఎలాంటి సంఘటన జరుగుతాయి? రాహు వల్ల తృతీయంలో రాహు ఉన్నాడు, అధిక ప్రయాణాలు, అధిక సంచారాలు, పరాయి దేశంలో, విదేశాల్లో కూడా గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు. అంటే మన దేశంలో ఎలా అయితే రేషన్ కార్డు, వాళ్ళ దేశంలో గ్రీన్ కార్డు హోల్డర్, అలాంటివన్నీ సంపాదిస్తారు. గృహ ఉపకరణ వస్తువులు, ఎలక్ట్రికల్,
అలాంటి టీవీ ఛానల్స్ వాళ్ళకి, రాజకీయ కళాకారులకి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డిసెంబర్ 7 తర్వాత ఈ రాశి వాళ్ళకి ద్వితీయంలో రాహు యొక్క సంచారం వల్ల కుటుంబ కలహాలు వస్తుంటాయి. లేనిపోని విషయాలకి భార్యాభర్తలు గొడవ పట్టడం, అనేక విషయాల్లో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ కావడం, ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోండి. కేతు వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి? కేతు వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నాడు డిసెంబర్ 7. భాగ్యస్థానంలో ఉండగా బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరుగుతాడు. మళ్ళీ అష్టమ స్థానంలోకి వెళ్తాడు. అప్పుడు డిసెంబర్ 7 నుంచి కలతలు, గొడవలు రాకుండా చూసుకోండి. అంటే రాహుకేతులు రెండూ బాగుండరు. ఆటంకాలు కలిగే అవకాశాలు డిసెంబర్ 7 నుంచే ప్రారంభం అవుతాయి. అలా ఆటంకాలు, అవమానాలు జరగకుండా కొద్దిగా జాగ్రత్త, అన్నదమ్ముల మధ్యలో గొడవలు రాకుండా, వివాదాలు రాకుండా, ఆర్గ్యుమెంట్స్ రాకుండా చూసుకుంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో మనస్తత్వాన్ని మార్చుకోవాలి, మానసికంగా స్థితిని పెంచుకోవాలి. మానసికంగా స్థితిని పెంచుకోవటమే కాదు, అనేక విధాలైన విషయాల్లో కూడా లోపాలు లేకుండా చూసుకోవాలి. వివాహ ప్రయత్నాలు చక్కగా ఫలించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఏం భయపడాల్సిన పని లేదు. అధికంగా ఆర్థిక పరంగా ఆదాయం, కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు కూడా వీళ్ళు పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి మన విషయంలో చూసుకుంటే, గురువు నేను ఇందాక చెప్పినట్టుగా జూన్ 2 వరకు కూడా సువర్ణమూర్తిగాను, మళ్ళీ 31 తారీఖు అష్టమం ఉండటం వల్ల సువర్ణమూర్తిగాను, అతిచారం వల్ల భాగ్యముగా ఉండటం వల్ల తామ్రమూర్తిగాను, శని చతుర్థంలో ఉండటం వల్ల లోహమూర్తిగాను, రాహుకేతులు ఈ సంవత్సరం అంతా కూడా రజితమూర్తులుగా ఉంటారు. అంటే ఎలా జరగబోతుంది? కొన్ని మంచి విషయాలు, కొన్ని చెడ్డ విషయాలు రకరకాలు ఉంటాయి కదా. అందువల్ల చోరాగ్ని నుప్రభీతచ్చ గాత్రం గంభీర్యానాం అన్నారు. అంటే నిష్ఠురం సాహసం క్రోధమష్టమస్తే గురువు భవేత్ అన్నారు. అంటే ఇక్కడ అష్టమ స్థానంలో గురువు వస్తాడు. ఎప్పుడు? జూన్ 2 నుంచి. అప్పుడు క్రోధం వల్ల కానీ, ఇబ్బందులు కానీ, వ్యతిరేకులు కానీ, భార్యాభర్తల మన అన్యోన్యత లోపము, పోలీసులు కేసులు జరగకుండా చూసుకోండి, గౌరవానికి భంగం కలగకుండా చూసుకోండి, వృత్తి ఉద్యోగాల యందు చికాకులు కలగకుండా చూసుకోండి, సంతాన రీత్యా ఇబ్బందులు కలగవు, మౌనకాలం అనేది గడపటం అనేది చాలా మంచిది. అంటే ఉద్యోగులకి, అధికారుల వల్ల ఇబ్బందులు కలగటం, ఇష్టం లేని ప్రదేశానికి వెళ్ళటం, ట్రాన్స్ఫర్ కావటం, పనులు, ఒత్తిడి, ఉద్యోగం, ఆరోపణలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. పనుల నుండి తప్పించే ప్రమాదాలు, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి ఆ జాబులు పోయే అవకాశాలు ఉంటాయి. ఆఖరి నిమిషంలో మాత్రమే నిలదొక్కుంటారు. ఏ ఉద్యోగులకైనా కూడా కొద్ది వరకు మాత్రమే లాభసాటి ఉంటుంది. కొన్ని వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అలానే కలప, రియల్ ఎస్టేటు, సిమెంట్ రంగం వాళ్ళకి బాగుంటుంది. అలానే పండ్లు, కూరగాయలు, మెడికల్ వ్యాపారాల వాళ్ళకి, పౌల్ట్రీ వాళ్ళకి రాణింపు, భాగస్వామ్యులతో విభేదాలు రాకుండా, ఇబ్బందులు రాకుండా చూసుకోండి, ఇబ్బందులు కలగకుండా. నూనె, నెయ్యి, పాలు, స్వీట్ వ్యాపారాలు కొంతవరకు మాత్రం లాభసాటి ఉంటుంది. మోటార్ వాహనాలు, స్పేర్ పార్ట్ల వాళ్ళకి వ్యాపారాలకు కొన్ని ఇబ్బందులు మాత్రం ఉన్న వ్యాపారంలో లాభసాటిగా ఉండే అవకాశాలు ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు, పురోహితులు, పూజా స్టోర్ వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వృత్తిపరంగా కొద్ది జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్తే మన లైఫ్లో అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. లాభసాటిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. అధిక శ్రమతోటి మనం ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్త్రీలకి కుటుంబ గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు, ఉన్నతమైన అభిప్రాయాలు, అలానే గతంలో ఏదైతే స్త్రీలు కోల్పోయారో అలాంటి కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిరు వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన అవకాశాలు ఉంటాయి. అంటే ఈ అకాడమిక్ ఇయర్ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్ కొంత జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త ఉండాలి. కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే గోచారం అంటే విత్ ఇన్ సెకండ్లో మనకు అభివృద్ధి కలిగేదే గోచారం. అయితే ముఖ్యంగా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది జీవితంలో కూడా. ఆ ప్రాబ్లంని తొందరగా సాల్వ్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు, నాయకంటి గారు ఏం ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, 50 ఏళ్ళకి ఏ పెళ్లి చేయాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
నిజంగా అయితే ఏంటంటే 55 ఏళ్ళు రాగానే అన్ని లైఫ్లో కంప్లీట్ చేయాలి నిజం చెప్పాలంటే. ఇంకా కొంతమంది అనుకుంటున్నారు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు ఇంకా 30 ఏళ్ళ టైం ఉంది కదా అనుకుంటారు. 55 ఏళ్ళు దాటంగానే 55-60 దాటంగానే మనిషికి బోనస్ మార్కులే పెరగటం ఉండటం బోనస్సే, అది గుర్తుపెట్టుకోండి. తొందరగా మనం అన్ని పనులు చేసుకోవాలి. పిల్లల యొక్క పెళ్లిళ్ళు కూడా లేట్ చేసుకోకూడదండి. 42కి 43కి చేస్తున్నారు, ఇంకా టైం ఉందని అంటున్నారు కొంతమంది. 60 ఏళ్ళకి ఏం పని చేయాలి గురువు గారండి అని చెప్పేవాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు. ఇలా కాదు, జీవితంలో ఎప్పుడు కూడా మైండ్ మెచ్యూరిటీ వాల్యూస్ ఉంటుంది. ఎంత చదువుకున్నా కూడా బ్రెయిన్లో 2 విషయాలు ఉంటాయి, 2 తీగలు లాంటివి ఉంటాయి, 2 లైన్స్ అంటారు. ఐఐటిలో ఎంటెక్ చేసినా, ఎంబీబీఎస్ ఎంఎస్ చేసినా ప్రాపంచిక జ్ఞానం తెలియదు కొంతమందికి. ప్రాపంచిక జ్ఞానం అంటే ఏంటంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. మనలో లోపాలను మనం సవరణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చెప్పేటప్పుడు కూడా నెగిటివ్ చెప్పకూడదు అని అనుకుంటారు వీళ్ళు. నెగిటివ్ చెబితేనే మనకు కరెక్ట్ అని అర్థం. నెగిటివ్ చెప్తే, ఉన్న విషయాన్ని చెబితే మనం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఒక డాక్టర్ని మనం అప్రోచ్ అవుతాం, ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవుతాం. ఒక డాక్టర్ని అప్రోచ్ అయిన తర్వాత అతను షుగర్ ఉంది అని చెబితే జాగ్రత్తగా దాన్ని ప్రికాషన్ తీసుకున్న టాబ్లెట్ వాడతాం. అంటే నెగిటివ్ అంటే ఎప్పుడు కూడా నిజాన్ని తెలుసుకోవటం చాలా మంచిది. నిజాన్ని తెలుసుకోలేదనుకోండి జ్యోతిష్యుల దగ్గరికి అవసరం లేదు. పక్కన వాళ్ళతో కూడా అయ్యా కాసేపు మనం పొగడండి అంటే పొగుడుతాడు. జ్యోతిష్యులకి ఎందుకు అప్రోచ్ కావాలి? నిజాన్ని తెలుసుకుంటేనే ఆస్ట్రాలజర్ దగ్గరికి రావాలి. నిజం వద్దు, నేను తెలుసుకోలేను అంటే వదిలేయాలి. ఎందుకంటే నెగిటివ్ని తెలుసుకోండి. జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే చెడ్డ విషయం తెలుసుకోవాలి, మంచి విషయం తెలుసుకోవాలి. చెడ్డ విషయం తెలుసుకుని దాన్ని మార్పు చేసే రెమెడీస్, కొన్ని పరిహారాలు వచ్చాడున్నాయి ఈ దేశంలో. రోగంగా నెమ్మటి రోగం వస్తుంది కానీ భయపడి డాక్టర్ దగ్గర వెళ్లకుండా ఉంటావా? మరికొంతమంది ఇంకోటి ఏం చేస్తున్నారంటే, ఇంకో విషయాన్ని చాలా గమనించా. పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయలేకపోవటం, అలానే మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టమంటే కట్టలేకపోవటం, అలానే వేరే 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొంటాడు, వాడు డబ్బులు ఖర్చు పెడతాడు. ఇన్ని రకాలు చేస్తుంటారు మనుషులు. ఒకవేళ పిసినార్తనం ఏమన్నా ఆనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాస్ లాగా పిసినార్తనం ఉంది, అలా లేదు. వేరే వాటికి ఖర్చు పెట్టి లగ్జరీకి వాటికి ఖర్చు పెడుతుంటారు. నేను చాలా మంది చూసిన ఆడపిల్లల పెళ్లిళ్ళకి చాలా లేట్ చేసి మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు అడిగారని, హోమాలకి డబ్బులు అడిగారని, జాతకానికి డబ్బులు అడిగారని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరికీ ఎవరికి కూడా కావలసిన పనికి ఇవ్వకుండా ఆటోమేటిక్గా 50,000 1,00,000 రూపాయలు సెల్ ఫోన్ కొంటారు, వృధాగా ప్రయాణాలు చేస్తారు, వృధాగా తిరుగుతుంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా మరికొంతమంది వ్యక్తులను మేము చూసాం. మరికొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే అన్ని క్షేత్రాలకు వెళ్ళొస్తుంటారు, అన్ని క్షేత్రాలు అభిషేకం చేసుకుంటుంటారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేట మేము నమ్మమంటారు. అంటే వాళ్ళకి ఏమిటి అని అంటే, దేవాలయాల్లో చేసే అభిషేకాలు కానీ, ప్రత్యేకంగా సిద్ధాంతులు చేసే అభిషేకాలకు కానీ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. చేసే చివరి భగవంతుడికే. కొంతమంది జాతకాలు నమ్మమని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, శ్రీశైలంకి వెళ్తారు. ఆ జాతకాల్లో ఉండేది ఏంటి? గ్రహాలు, భగవంతుడే. ఆ జాతకాల ద్వారా పూజలు చేసి రెమెడీ చేసేది శివుడు, అభిషేకాలు, నవగ్రహ పూజలు, హోమాలే. సేమ్ అవే ప్రాసెస్సే. టెక్నిక్గా చాలా తెలివిగా చెబుతారు జనాలు. ఎందుకంటే నిజాన్ని తెలుసుకోండి. దీనివల్ల టెక్నికల్గా అసత్యంలోకి వెళ్ళారనుకో ఎవ్వడూ మోసపోయేది కాదు. మనం మోసం చేసుకున్నట్టే జీవితాన్ని. మనం అసత్య ధోరణిలో ఉన్నట్టే. నిజాన్ని గ్రహించడం నేర్చుకోండి. బ్రెయిన్ వాల్యూస్, బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ ఎంత చదువుకున్నా కూడా తక్కువ ఉంటాయి మనిషికి. దాన్ని పెంపొందించుకుంటేనే మనం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ మూమెంట్గా 55 ఏళ్ళు కాగానే అన్ని పిల్లలకు సెట్ చేయాలి. మనం రెడీగా ఉండాలి. హాయిగా ప్రశాంతంగా ఉండటానికి అవకాశాన్ని ఇచ్చుకోవాలి మనం. అప్పుడే మనం డెవలప్మెంట్ అవుతాం. నా వెబ్సైటు www.nayakanti.com కానీ nayakanti.in కానీ చూడండి. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతుడు, ఛాయాగ్రహాలు, స్వప్న శాస్త్రము, సర్వదేవతా గోత్ర ఫలాలు పార్ట్ 1, పార్ట్ 2, అలానే పుత్ర గణపతి వ్రతము, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, బృహత్ పరిహార సింధు, అలానే దశ మహావిద్యలకు నవగ్రహ స్తోత్ర పారణాలు, అలానే దేవాలయం ప్రతిష్టకు సంబంధించిన గ్రంథాలు, ఇలాంటివన్నీ కూడా నేను రాశాను. క్లియర్గా చూడండి. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే మాకు ఫోన్ చేయండి. అబద్ధం తెలుసుకునే వాళ్ళు ఎందుకు పాపం జ్యోతిష్యం సంప్రదించటం?
నిజాన్ని తెలుసుకోవాలి. ఈ గురువు గారి దగ్గర నేను బాగుపడాలి, నా లైఫ్ అనేది బాగుండాలి, నేను ఖచ్చితంగా 100% బాగుండాలంటే ఫ్రీ వీల్ అంటారు, మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి విషయాలను కూడా గమనించండి. వాస్తవంగా ఏమిటంటే ఒక ఉద్యోగం అధికంగా ఆర్థిక పరంగా ఆదాయం లేకపోతే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదువుకోవటం, విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాలనం చేయటం, విద్యలో ఆటంకాలుంటే, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో పురుషులు వచ్చేటప్పటికల్లా కన్యాపాస్పదాస్ రుద్రాభిషేకం, అమ్మాయిలు వరపాస్పదాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీపాస్పదాస్ రుద్రాభిషేకం, అలానే శత్రువు యొక్క దోషం పోవటానికి అంగారకుడి యొక్క ప్రార్థన చేయాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహనభూతేయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా మరికొన్ని ఇబ్బందులు కూడా కలిగే వాళ్ళు సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. మానసికంగా ప్రశాంతతగా ఉండటానికి క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవాలి. భయాందోళన కలిగిన వాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థన చేయాలి. ఆంజనేయ వాయుపుత్రాయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రం చక్కగా చదువుకోవాలి. ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది. ఎంతకీ రాశి ఫలాలు అంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. బర్త్ చార్ట్ ఏంటంటే లగ్నం నుంచి డివిజనబుల్ చార్ట్స్ ని క్యాలిక్యులేషన్ చేస్తారు. చాలా మంది కూడా అనుకుంటారు నిమిషంలో జాతకం చెప్పడం అని. ఒక రాశిని, ఒక రాశి చక్రాన్ని అనాలిసిస్ చేయాలి. ఒక వివాహం కావటానికి రాశి చక్రము, నవాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేయాలి. అలానే ఉద్యోగపరంగా వృత్తిపరంగా చూడాలంటే రాశి చక్రము, దశమాంశము, భావచక్రము, అలానే దశ అంతర్దశలను చూడాలి. సంతానం కలగలేదంటే రాశి చక్రము, సప్తమాంశము, అలానే సప్తమాంశం తర్వాత భావచక్రము, దశలో అంతర్దశలు అనాలిసిస్ చేయాలి. అంటే D16 చార్ట్స్ అంటే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. డివిజనబుల్ చార్ట్స్ అంటే ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో తెలియకపోతే స్కానింగ్ తీయమంటారు. స్కానింగ్ లో కూడా కరెక్ట్ రాకపోతే MRI స్కాన్, సిటీ స్కాన్ చేయమంటారు. అవే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. ఎంబటే ఏదో రకంగా ఒక నిమిషంలో చెప్పటం కాదు, ఇంకా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేస్తే జాతకాన్ని చూడటానికి ఇంకా టైం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిదాన్ని కూడా గమనించండి. ఏజ్ అనేది లేదు మనిషికి. ఆ ఏజ్లోనే జీవితంలో సర్దుబాటు చేసుకోండి. ఉదయం పూట మనం సూర్యుడిని ఉదయించే కాలం చూస్తే అమ్మయ్య ఈరోజు మనం బతికున్నాం, ఈరోజు హ్యాపీగా ఉన్నాం, సూర్యుడిని చూసాం అనే లెక్కలో ఉన్న వాతావరణాన్ని నిజంగా జీవితంలో సీరియస్గా ఆలోచన చేయటం నేర్చుకోండి. లైఫ్లో ప్రతి ఒక్క మనిషి సీరియస్గా ఆలోచన చేయాలి. నెగ్లెక్ట్ లేదు జీవితం. పిల్లల యొక్క వివాహాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ప్రతిదీ కూడా ఈ కాలంలో వెంటాడుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక సమస్య ఉంటుంది. చాలా జాగ్రత్తగా పెళ్లి సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిపూర్ణంగా ఇష్టపడితేనే ఈ మ్యారేజ్లకు వెళ్ళాలి. ఎంత అధికంగా ఖర్చు పెట్టామనేది ఫంక్షన్ హాల్కి కాదు, ఎంత మంచి ముహూర్తంలో చేసాం, ఎంత మంచి జాతకాలు చూపించుకున్నాం. కుశదోషమా, శుక్రదోషమా, రకరకాల దోషాలు ఉంటాయి జాతకంలో. కాలసర్ప దోషం ఉంటుంది, సర్పదోషం ఉంటుంది, పెళ్లికి ఆలస్యం కావడానికి పునర్భవ దోషం ఉంటుంది. 2, 7, 8, 12 స్థానాలు చూడాలి. 6, 8, 12 స్థానాలు శుక్రదోషం చూడాలి. కుశదోషం ఉందా లేదా చూడాలి. శని చంద్రుల యొక్క కలయిక ఉందా, అయితే ఎలాంటి దోషాలు ఉన్నాయి, దోషాలు లేవా జాతకంలో అని పరిపూర్ణంగా గురువు గారిని అడిగి తెలుసుకోవాలి. నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. నిజంగా తెలుసుకునే వాళ్ళు మాత్రమే దయచేసి మీరు ఫోన్ చేయండి. సీరియస్గా జీవితం బాగుపడాలి నాయకంటి గారి ద్వారా ఖచ్చితంగా 100% బాగుపడాలనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఏదో చెప్పించుకున్నాం, నా వల్ల సేవ్ కావాలి, నా వల్ల బాగుపడాలి. ఆ మనిషి బాగుపడితేనే మంచిది, బాగులేకపోతే నాకెందుకు ఫోన్ చేయటం? 10 మందిని సంఘంలో నేను బాగు చేస్తేనే మంచిది. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకోండి మీకు ఖచ్చితంగా. ఎందుకంటే మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళం. మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి, మా ఫాదర్ కూడా శ్రీశైలంలో ప్రధాన పురోహితులుగా పనిచేశారు. ఆయన కూడా ఇంటర్నేషనల్ మెంబర్గా పనిచేశారు. కీర్తిశేషులు నాయకంటి కుమారస్వామి శర్మ బ్రహ్మశ్రీ దైవజ్ఞ. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి బాగా. మీరు ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గర జాతకం చెప్పించుకునే వాళ్ళ కొన్ని పేజీలు వాట్సాప్లో పెడతాను. నేను చెప్పేటప్పుడు మీరు ఖచ్చితంగా వాయిస్ రికార్డింగ్ చేసుకోండి, రిపీట్గా వినొచ్చు. మీరు ఏ దోషం ఉంది ఏమిటి అనేది
ఎందుకంటే నేను మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో నాది ఎంఎస్సి, పిహెచ్డి, ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఏ తెలుగు, ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. క్లియర్గా మీరు ఓపెన్గా మీరు తెలుసుకుంటే అయ్యో నా వల్ల 10 మంది మీరు బాగుపడతారనే ఉద్దేశం, నాకు సంతృప్తి అనేది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు, కరెక్ట్ పర్సన్స్ మాత్రమే నాకు ఫోన్ చేయండి. జీవితం బాగుపడుతుంది అనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. మీ అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.